సిబిఐ అరెస్ట్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ వ్యవహారంలో చాలా ట్విస్టులు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. 70 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకొని అరెస్ట్ చేసింది సిబిఐ టీం. దర్యాప్తులో చాలా సంచలనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా చాలా వరకు లంచాలు తీసుకున్నట్లుగా అభియోగాలు వస్తున్నాయి. ఇంతకీ అసలు జీవన్ లాల్ ఎలా దొరికారు? మ్యాటర్ ఎక్కడ దెబ్బ కొట్టింది? లెట్స్ వాచ్. 70 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. జీవన్ లాల్ తో పాటు మరో 4గురిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. లంచంగా తీసుకున్న 70 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు జరిపి మరో 69 లక్షల రూపాయల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. జీవన్ లాల్ హైదరాబాద్ లోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో కమిషనర్ గా పనిచేస్తున్నారు. దీంతో పాటు అపీల్స్ యూనిట్లు 7, 8లకు ఇన్ఛార్జ్ గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జీవన్ లాల్ లావుదియాపై అవినీతి ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు ఆయనపై కొంతకాలంగా నిఘా పెట్టారు. మే 10న ముంబైలో 70 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జీవన్ లాల్ లవూదియా విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం శ్రీకాకుళంకి చెందిన సాయిరాం పాలుశెట్టి, విశాఖపట్నానికి చెందిన రామ్ గోపాల్, షాపూర్జీ పల్లంజీ గ్రూప్ ఇన్కమ్ ట్యాక్స్ డీజీఎం విరాల్ కాంతాలాల్ మెహతా, ముంబైలోని చెంబూర్కి చెందిన సాజిదా మజహర్ హుస్సేన్ షాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేశారు. మధ్యవర్తులను పెట్టుకుని ట్యాక్స్ మినహాయింపుల కోసం వచ్చి అప్లికేషన్లకు ఆమోదముద్ర వేయడానికి జీవన్ లాల్ పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకుంటున్నట్లుగా విచారణలో వెల్లడైందని సిబిఐ అధికారులు అంటున్నారు. ఈ అరెస్టుల తర్వాత సిబిఐ అధికారులు వేర్వేరు బృందాలుగా విడిపోయి ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 చోట్ల తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లతో పాటు 69 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను ముంబైలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీవన్ లాల్ 2004 బ్యాచ్ ఐఆర్ఎస్ ఐటీ అధికారి. సో ఇది ఇక్కడికే పరిమితం కాదని దర్యాప్తు చేస్తే తెర వెనుక చాలా విషయాలు బయటపడే ఛాన్స్ ఉందంటున్నాయి సిబిఐ వర్గాలు.